హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి కొబ్బరి కారం. ఈ కొబ్బరి కారాన్ని ఒక్కసారి చేసి పెట్టుకుంటే 3 నుంచి 4 నెలల వరకు నిల్వ ఉంటుంది. మీరు చేసిన ఫ్రై ఏదైనా సరే నార్మల్ కారంకి బదులుగా ఈ కారాన్ని వేసి చూడండి. ఆ కర్రీ టేస్ట్ రెట్టింపు అవుతుంది. అంతేకాదు, ఇంట్లో కర్రీ ఏమీ లేనప్పుడు వేడివేడి అన్నంలో ఈ కారంతో పాటు నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీకు చెప్తుంటేనే నాకు నోరూరుతుంది. ఈ కారం అయితే మా ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది. అయిపోయిన కొద్దీ తయారు చేసి పెట్టుకుంటాము. ఈ కారాన్ని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ. స్టవ్తో పనే లేదు. కేవలం 4 ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా 3 ఎండు కొబ్బరి చిప్పలను తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. లేదంటే మిక్సీ జార్ బ్లేడ్లు విరిగిపోతాయి. ఇప్పుడు 3 కొబ్బరి చిప్పలకు గాను ఒక 200 గ్రాముల వరకు ఎండుమిర్చిని తీసుకుని మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలను వేసుకొని వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఎండు కొబ్బరిని కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 6-7 వెల్లుల్లిపాయలను వలుచుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులో వెల్లుల్లిని ముందుగా వేసినట్లయితే కొబ్బరి కానీ మిరపకాయలు కానీ మెత్తగా గ్రైండ్ కావు. అందుకే చివర్లో వేయాలి. ఇలా అన్నింటినీ గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత ఒక ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 3 నుంచి 4 నెలల వరకు నిల్వ ఉంటుంది. మీరు ఈ ప్రాసెస్ అంతా రోటిలో దంచుకొని కూడా చేసుకోవచ్చు. రోటిలో దంచినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ కమ్మటి కొబ్బరి కారాన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.